Ready to move in premium triplex villas at Kollur APR Projects. 85 ఏళ్ల వృద్ధురాలు, పేరుకు 8 మంది సంతానం. అందులో 6 కుమారులు, 2 కూతుర్లు. ఎవరికి వారే విడిపోయి బతుకుతున్నారు. దివ్యాంగుడైన మూడో కొడుకును పట్టించుకునే వారెవరు లేరు. పండు ముసలి వయసులోనూ తల్లే సాకుతూ వచ్చింది. 85 ఏళ్లు దాటాయి. ఒంట్లో శక్తి లేదు. బతుకుతాననే నమ్మకం పోయింది. ఇక చావే శరణ్యం అనుకుంది. అదే మాట ఆ దివ్యాంగుడైన కొడుకుకు చెప్పింది. బిడ్డ, నేను వెళ్ళిపోతున్నా, జాగ్రత్తగా బతుకు అని చెప్పింది. అందుకు ఒప్పుకొని ఆ కొడుకు, అమ్మ కాటికైనా సరే నీతోనే వస్తా అంటూ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హృదయ విషాదకర ఘటన బాసర పుణ్యక్షేత్రం దగ్గర చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ పట్టణంలోని వినాయక నగర్ కు చెందిన గంగవ్వకు 8 మంది సంతానం. 6 కుమారులు, 2 కూతుర్లు. ఎవరికి వారే తలో చోట బతుకుతున్నారు. వారిలో 3 గతంలోనే చనిపోయారు. కానీ మూడో కొడుకు రాజారాంకు కళ్ళు సరిగా కనిపించని కారణంగా భార్య వదిలేసింది. దీంతో అప్పటి నుంచి గంగవ్వ దగ్గర ఉంటున్నాడు. కొద్ది రోజుల కిందట 2 బాసర వచ్చి అక్కడే భిక్షాటన చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. కానీ ఎండలు పెరిగిన కారణంగా ఎక్కువసేపు భిక్షాటన కుదరకపోవడం, చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడం, దీనికి తోడు అనారోగ్యం బాధించడం గంగవ్వకు జీవితంపై విరక్తి కలిగించాయి. ఇంకా ఉండి ఏం సాధించాలనుకుందో ఏమో కఠిన నిర్ణయం తీసుకుంది. అదే విషయాన్ని కొడుకు రాజారాంకి తెలిపింది. పూర్తిగా తల్లిపైనే ఆధారపడే రాజారాంకు తీవ్రంగా ఆలోచించి తాను కూడా అమ్మలేనిది బతకలేనని ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడువుగా బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రోజు భిక్షాటన పూర్తి చేసుకున్నాక చేరుకునే బస దగ్గరికి తల్లి కొడుకు రాకపోవడంతో స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా గోదావరి నదిలో 2 మృతదేహాలు లభించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా తల్లితో పాటు కొడుకు ఆత్మహత్యానికి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.